రామ్మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠ, చాలా డ్రమాటికల్ సిచ్యువేషన్లో దాడులు జరిగాయి. ముఖ్యంగా నరసరావుపేట, గుంటూరు, ఇక చాలా చోట్ల రక్తాలు వచ్చినట్టు కొట్టుకున్నటువంటి పరిస్థితులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడాలు, చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్ జరిగాయి. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎందుకంటే అక్కడ రెండు జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇది కూడా జరుగుతుంది, పార్లమెంట్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిస్తారా, లేకపోతే ఏదైనా అంబిగ్యూటీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అటు ఇటు కాకుండా కాస్త ఎవరికి పూర్తి మెజారిటీ రాకుండా అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? మీ చివరి ప్రశ్న సమాధానం మొదటి నుంచి మొదలు పెడతాను. అంటే నిజంగా హంగ్ అయితే రాదు, చాలా నెక్ టు నెక్ పొజిషన్ ఉంది కనుక ఈ దాడులు జరగడానికి కూడా కారణం అదే. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం అంటాం కదా, పల్నాటి పౌరుషం అంటాం. పల్నాడు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున 12-13 సంఘటనలు నమోదైనాయి. ఇప్పటికి కూడా జరుగుతూనే జరుగుతుంది. ఉదయం గంటల మొదలుకొని నేను చాలా ఫాలో అవుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అట్లా చూస్తే 12-13 చోట్ల జరిగింది. అట్లాగే ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో కూడా ఈ మధ్యన ఫ్యాక్షన్ తక్కువ, రీపోలింగ్ కూడా లేదు. చూస్తున్నారు కానీ మీరు జనరల్ గా గత 10-15 ఏళ్ళు అంటే 3 ఎన్నికలు 2009, 14, 19 చూస్తే మీకు ఆల్మోస్ట్ రీపోలింగ్ లేనండి ముంబై తెలుగు. ఎందుకంటే చాలా వరకు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత గతంలో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకపోవడము, ఇంగు పోయడం ఇట్లాంటివి అన్నీ ఉంటుండే. ఈ ఈవీఎంలు వచ్చిన తర్వాత కొంత జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక ఈవీఎం ధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ లో. దానికి ఇప్పుడే వివరణ ఇచ్చారు. ఏమంటే ఈవీఎం ధ్వంసమైనంత మాత్రం ఏం కాదు, కంట్రోల్ నేను ఉంటుంది. ఆ పాత ఈవీఎం లోని ఆ ఈవీ ప్యాడ్స్ ఉన్నాయి కదా, అవి చూసుకుంటే సరిపోతుంది. రెండో కొత్త ఈవీఎం మేము వెంటనే పెట్టాము, దీన్ని టాలీ అవుతున్నది, పెద్ద సమస్య లేదు. అక్కడ కూడా రీపోలింగ్ జరుగుతుంది. కనుక ఇట్లా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం వల్ల ఈ ట్రాక్షన్ ఎక్కువ ఉన్నది. 2 పార్టీల మధ్య, ఒక కూటమి ఇంకో పార్టీ మధ్య ట్రాక్షన్ ఎక్కువ ఉన్నది. అది అంటే ఇక్కడ 2 ఉన్నాయి. పోనీ అభివృద్ధి మీదనో లేకుంటే మిగతా వాటి మీద చర్చ జరగలేదు. అట్లా వ్యక్తిగతంగా విమర్శించే దాని మీద పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. చూడండి, సైకో అని లేకుంటే జగనాసురుడు అని, ఈయనంటే నారాసురుడు అని ఆయన మనకు షర్మిల గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చాలా పెద్ద ఎత్తున వ్యక్తిగత ఆరోపణలు, భార్యల గురించి, వీటి గురించి, ఇంటి పేర్ల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితే ప్రజలు ఎవరు పట్టించుకోడు. ఇది పాల పొంగులాంటిది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకునేవారు కొన్ని సమస్యలు చాలా వచ్చినాయి, దూది పింజలాగా ఎగిరిపోతాయి ఒక్కోసారి. ఇది ఎట్లాగే జరుగుతుంది. ఎన్నికలను ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక ట్రెండ్ క్రియేట్ అయింది ఏంటంటే జగన్ ఓడించడమా గెలిపించడమా. అయితే జగన్ ఓడించే వాళ్ళందరూ ఒకవైపు అయింది, జగన్ గెలిపిద్దాం అనుకున్న ఒక. నేను చూసింది ఏంటంటే ఇంతకుముందు నా మిత్రులు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కనుక వాళ్ళతో ఫోన్ లో మధ్య మాట్లాడుతున్నారు ఏం జరుగుతుందని. వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే మనకు జగన్ ఓడించామా అనే వర్గం ఒకటి కులానికి సంబంధించింది. అంటే కులపరంగా కూడా బాగా కులగజ్జి ఎక్కువ చీలిపోయింది. రెండవది ఇటు పక్కన గెలిపిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒక రకం. కానీ ఈ 2 కులాలు కూడా మేజర్ వర్గాలు కాదు. అక్కడ నిజంగా ఓట్లు వేయాల్సిన వర్గాలు వేరే ఉన్నాయి, ఈ 2 కులాలకు అతీతంగా ఉన్నాయి. 3వ కులం కూడా కాపు, అంటే బహిరంగంగా చెప్పుకుంటున్నాం, కమ్మ, రెడ్డి, కాపు 3 కులాలు 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. కానీ వీళ్ళు మించి ఓటర్లు వేరే ఉన్నారు కదా, మిగతా చాలా కులాల్లో ఉన్నారు కదా. వాళ్ళ ఆలోచన నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే ఇప్పటి వరకు ఏదైతే కొంచెం పేద వర్గాలు సంక్షేమం పొందినో వాళ్ళు వైసీపీ వైపు, ఎవరైతే మేధావులు కొంత చదువుకునే వాళ్ళు అనుకుంటున్నారో ఇవాళ 3 రాజధానుల సమస్య కానీ ఒక విషయం అనుకుంటున్నారు రామ్మోహన్ గారు, మామూలుగా మీడియా ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి నుంచి గతంలో కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుంచో లేదా 10 లక్షల ఓటర్లు ఇక్కడి నుంచి తరలి వెళ్ళారు వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి. ఈవెన్ కొంతమంది అబ్రాడ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చి కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈసారి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఏదైనా ఒక క్లియర్ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అలాంటప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి పర్సంటేజ్ కానీ ఇంత అంటే బారులు తీరి నిల్చోవడం కానీ జరుగుతుందా? అమెరికా నుంచి క్యాండిడేటే వచ్చాడు తెలుగుదేశం పార్టీకి. అమెరికా నుంచి ఒక క్యాండిడేట్ వచ్చి మొన్నటి టికెట్ సంపాదించుకొని అక్కడ పోటీ చేస్తున్నాడు. అది నేనంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళని సెటిలర్ అనే పదం తప్పు. కానీ ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా జరుగుతుంది. ఈ 10 లక్షల మంది కాదు, ఒకవేళ వేరు రోజుల్లో జరిగితే 20 లక్షల మంది పోయాం. జగన్మోహన్ రెడ్డి సూచన చేశారు మనకు ఎలక్షన్ కమిషన్. నేను దాన్ని పూర్తి ఆహ్వానించిన. ఏమనంటే 2 చోట్ల ఒకే రోజు ఎలక్షన్ పెట్టండి. గతంలో 2014 అట్లా అయింది, 19 అయితే సంవత్సరం 9 నెలల తేడా జరిగింది. కనుక వీళ్ళు అప్పుడైతే ఆ తెలంగాణలో అసెంబ్లీకి ఓటేశారు, అక్కడ పోయి అసెంబ్లీకి పార్లమెంట్కి ఓట్లేశారు గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే సేమ్ 13వ తేదీ నాడే 2 చోట్ల జరగడం వల్ల ఒక మార్కు పెట్టుకున్న తర్వాత వెంటనే మళ్ళీ చెరిపేసి పోలేరు కనుక 199 మంది ఇట్లాంటి ఓటర్లు లేరు.
ఇక రెండు డ్యూయల్ ఓటర్స్ అంటున్నాయి. హైదరాబాదు నగరం నుంచి పోయే క్రమంలో చాలా మందికి డ్యూయల్ ఓటర్స్ ఉన్నాయి. నేను డూప్లికేట్ ఓటర్స్ అంటలేదు మనం. రెండు చోట్ల హైదరాబాద్ నగరం నుంచి రెండు చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ వాడు ఉన్నారు, తెలంగాణలో కూడా. నాకు తెలిసి సురేష్ గారు ఎట్లా అబ్జర్వ్ చేస్తారో ఇంటి ముందర వాటి చూస్తుంటే నాకు తెలిసి ఒక 50 కుటుంబాలు హైదరాబాద్ నుంచి తెలంగాణలో మా జిల్లాలో ఓటేసేందుకు వచ్చారు. నాకు తెలిసి 50 మంది మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా. ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు, ఇక్కడ మాత్రం పట్టించుకుంటారు. డబ్బు పరంగా పట్టించుకుంటారు. గ్రామాల్లో కొంత ఇప్పుడు ఆ డబ్బు పంచడం హైదరాబాద్ కంటే గ్రామాల్లో కొంచెం ఎక్కువ పంచుతున్నారు. కనుక డబ్బు కోసం రావచ్చు, ఎట్టికి పోయినట్టుంటది, చుట్టాలు చూసినట్టుంటది. తెలంగాణలో సాధకం ఇంటికి పోయిద్దాం, ఒకసారి ఓటేసి వద్దాం. అక్కడ ఎవడు అడగడం లేదు హైదరాబాద్. ఇక్కడికన్నా వస్తే మనం ఓటేసినట్టు ఐడెంటిటీ అవుతాం కదా అనే దాని మీద నాకు తెలిసి 50 కుటుంబాలు ఒక మా జిల్లాకు సంబంధించిన వచ్చిందంటే రెండు చోట్ల మైగ్రేట్ అయ్యారు. ఒకటేమో తెలంగాణ జిల్లాలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికలు చెప్పాలంటే తక్కువ ఓటు కారణం అవుతుంది, అంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరగకపోతే. రెండోది ఆంధ్రప్రదేశ్ కూడా మీరు 10 లక్షల మంది పోయారు. కానీ 4 కోట్ల సుమారు 4 కోట్ల 10 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 10 లక్షల మంది చాలా పీనట్స్ కదా. ఎంత మహా అయితే పర్సెంటేజ్ 1% ఉండదు కదా. అందుకని నేనేమంటున్నానంటే ఈ 4 కోట్ల మంది ఓటర్లలో ఈ 10 లక్షల మంది వివిధ 170 నియోజకవర్గాల్లో కనీసం 60-70 నియోజకవర్గాల్లో కీలకంగా ఉంటాయి. ఆ 1% ఓటు 0.5% ఓటు మార్చవచ్చు, కానీ వాళ్ళందరూ ఒకే పార్టీకి ఓటేయాలని ఏమున్నది? అది కూడా మనం గమనించాలి. కనుక హైదరాబాద్ నగరంలో ఓటు చూస్తే హైదరాబాద్ లో 4 పాఠశాలలు పక్కా హైదరాబాద్ ఓల్డ్ సిటీ హైదరాబాద్, అక్కడ ఒక రకంగా ఓటింగ్ జరిగింది, చాలా తక్కువ అక్కడే జరిగింది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు సురేష్ గారు పూర్తిగా దాన్ని బట్టబయలు చేశారు. అంటే సుమారు 60% ఓటర్లే మంచి కరెక్ట్ ఓటర్స్ ఉన్నారు, మిగతా 45 ఫేక్ ఓటర్స్. అంటే అయితే డ్యూయల్ ఓటర్స్ లేకపోతే పేర్లతో సహా దొంగ ఓటర్లు. యాక్చువల్ గా డూప్లికేట్ ఓటర్స్ అన్న దొంగ ఓటర్లు. ఆ రకంగా 1 లక్ష తీసేసారు కదా, ఇంకొక 4-5 లక్షలు ఉంటాయి. అసలు హైదరాబాద్ పార్లమెంటే తక్కువ ఓటర్లు ఉన్నది. అతి పెద్ద పార్లమెంట్ సీట్ అయితే మల్కాజ్గిరి అయితే ఓ రకంగా నాకు తెలిసి అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం హైదరాబాద్ అవుతుంది. నిజంగా చెప్పండి ఈ అసమతుల్యత కూడా కరెక్ట్ కాదు. అసలు అన్ని నియోజకవర్గాలు సమానం చేసే క్రమంలో 7 నియోజకవర్గాల ఓటర్లను మాత్రమే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం ఎందుకు వస్తున్నారు? వాళ్ళ చేవేట ఉంది రాజు గారు, చేవేటలో అర్బన్ ఉంది, రూరల్ ఉంది, హైటెక్ ఉన్నది, పూర్తిగా లోటెక్ ఉన్నది. మనకు అట్లా విభిన్నంగా కనపడుతుంది. మల్కాజ్గిరిలో గ్రామీణ ప్రాంతం ఉన్నది, హైదరాబాద్ కోర్ సిటీ ఉన్నది, సికింద్రాబాద్ కూడా కోర్ సిటీ, హైదరాబాద్ కోర్ సిటీ. కానీ సికింద్రాబాద్ కూడా చాలా మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ హైదరాబాద్ విషయానికి వస్తే ఎన్నికల కమిషన్ చాలా పొరపాటు చేస్తున్నారు అనుకుంటున్నాను. దాన్ని 2గా ముక్కలు చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, హైదరాబాద్ పార్లమెంట్ సీట్ను 2 ముక్కలు చేసి మీరు మిగతా పార్లమెంట్ సీట్ల ఓటర్లందరూ కలపాలంటున్నారు. అందులో ఏమైందంటే ఇక్కడ 31 లక్షల మంది 32 లక్షల మంది సుమారుగా ఇది మల్కాజ్గిరి, అక్కడికి వచ్చి 12 లక్షలు 13 లక్షలు ఎట్లా ఉంటారు? ఎందుకు ఈ తేడా గమనిస్తున్నారు? డీలిమిటేషన్ వస్తే మేబీ అదొక 3 నియోజకవర్గాలు అవుతుందేమో. ఇది ఇప్పటికే దేశంలో పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. గతంలో అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాద్ ఉండేది. ఖైరతాబాద్ 4.5 నియోజకవర్గాలు అయింది. అల్వాల్ ఆ ప్రాంతం మంది మల్కాజ్గిరికి పోతే మిగతా 4 నియోజకవర్గాలు కొత్తవే కదా. జూబ్లీ హిల్స్, మనకు విశాఖపల్లి, కూకటపల్లి, హైదరాబాద్ నుంచి వచ్చినాయి. ఆ 3+4+ అల్వాల్ ఆ ప్రాంతం సురేష్ గారు అక్కడే ఉంటారు కదా, మల్కాజ్గిరికి వెళ్ళిపోయింది. అంటే 4.5 నియోజకవర్గాలు అయింది ఒక్క అసెంబ్లీ సీటే పెద్దది అనుకుంటే ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ 31,50,000 ఓటర్లు. అంటే కష్టం కదా. అందుకని హైదరాబాద్ లో అంటే మొత్తం నియోజకవర్గాల మన డిలిమిటేషన్ లో వీటిని గమనించాలి. ఇప్పటిదాకా ఆ తిరుగుబోతులేదు. అంతేందుకు మీరు మున్సిపల్ జిహెచ్ఎంసీలో కూడా 100 సీట్లు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో మీరు కార్పొరేటర్లు కూడా ఓల్డ్ సీట్లు అబ్బాయి ఉంచారు, ఒక్కటి కూడా మార్చలేదు. ఎక్కడ చేశారు మోసము? పటాన్చెరులో గతంలో 15 మంది మనకు కౌన్సిలర్లు ఉంటే ఒక్క కార్పొరేటర్ వస్తారు. ఇవాళ పటాన్చెరు రామచంద్రపురం ఒక్క కార్పొరేటర్ వస్తారు. ఎందుకైంది ఇది? ఇక్కడనేమో షేలింగపల్లి ఓటర్ల కార్పొరేటర్ 1,00,000 పైగా, ఇక్కడనేమో 13,000 కార్పొరేటర్ ఓల్డ్ సిటీలో 13,000, 12,000 కార్పొరేటర్ ఉన్నారు. 12,000 ఎక్కడ, 1,30,000 ఎక్కడ ఒక కార్పొరేటర్? అంటే ఇంత అసమానతలు ఉంటే ఎట్లా ఓటర్ల మధ్యన? అందుకని నియోజకవర్గాల పునర్విభజనలో జిహెచ్ఎంసీలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నది, పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద మార్పు రావాలి. అందుకని మీకు ఒక్కటి జరిగింది ఓల్డ్ సిటీలో నేను గమనించింది ఏంటంటే ఎంబీటీ లాంటి అంటే మజ్లిస్ కు వ్యతిరేకంగా ముస్లిం చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ లేదు. ఎందుకు లేదంటే మజ్లిస్ కు వ్యతిరేకంగా ఓటేద్దామంటే బీజేపీ బలంగా ఉంది. బీజేపీ వేరు వాడు ఏం చేసిండ్రు? ఓటు వేయకుండా ఉన్నారు. అందుకని అతి తక్కువ అంటే 40% లోపే మీకు హైదరాబాద్ పార్లమెంట్ లో ఓటింగ్ జరిగిందంటే
మజ్లిస్ కు వెయ్యొద్దు అనుకునే వాళ్ళు చాలా మంది కాముగా ఊరుకున్నారు. ఒకటి. రెండో అబ్జర్వేషన్ ఏంటంటే మొత్తం మీద చూసుకుంటే మెదక్ లాంటి చోట్ల కొంచెం పోలింగ్ ఎక్కువ అయింది అంటున్నారు. 70-80% దాకా అవుద్ది అంటున్నారు. గ్రామీణ ఓటర్లు ఒక మళ్ళీ చేంజ్ కోరుకుంటున్నారు అని ఒక ఓటు వస్తుందని నాకు అనిపిస్తుంది. 3 ముక్కలాటనే థర్డ్ ప్లేస్ లో టీఆర్ఎస్ ఉంటుండొచ్చు, కానీ 3 ముక్కలాట నడుస్తుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పుడు రెండే ముక్కలాట. ఇటు ఎన్డీఏ కూటమి, అటు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఓడించే వర్గం అంతా ఒకవైపు ఉన్నారు, మోహరించారు. జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకున్న ఒక వర్గం మోహరించారు. సంక్షేమ పథకాలు ఇవి గెలిపిస్తారా, లేకపోతే ఈ పైన అంశాలు ఏది ఇలాంటి క్లీన్ యాక్ట్ వీటి మీద ఉన్నాయి చాలా గందరగోళం సృష్టించారు. అబద్ధాలు అసత్యాలు చాలా పంచారు కనుక ఇవి కనిపిస్తున్నాయంటే ఇవన్నీ పక్కన పోతున్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు, జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటే ఈ ప్రభావం చూపెడితే నేను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.